Hello guys, good morning. So welcome to my channel @unique pace. సో ఇవాళ అంతా ఖాళీగా ఉన్నాను అనమాట, ఏం చేయాలో తోచట్లేదు. సో నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక వ్లాగ్ చేద్దాము మంచిగా అని. సో వ్లాగ్ ఏంటి అంటే పొద్దున్న లేవగానే ఏం చేస్తాము, సో నేను స్నానం చేశాక ఎలా డ్రెస్అప్ అవుతాను, సో అవన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. మర్చిపోకుండా వీడియో ఎండ్ దాకా చూడండి. నేను రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఒక ఫస్ట్ టైం ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో తప్పకుండా వెళ్ళి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో మీకు నా వ్లాగ్స్ కనుక, నేను చేసిన కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ఫస్ట్ లేవగానే గుర్తొచ్చేది ఏంటి, బ్రష్ చేసుకోవాలి, నీట్గా ఉండాలి అని. సో ఫస్ట్ నేను బ్రష్ చేసుకుంటున్నాను. నా బ్రష్ ఎక్కడ ఉంది, అసలు ఇంట్లో ఒక్క వస్తువులు ఎక్కడున్నాయో అక్కడ ఉన్నావు అనమాట, ప్రతిదానికి వెతుక్కోవాల్సి వచ్చింది. ఐ థింక్ పేస్ట్ అయిపోయింది. సో నేను కొత్త పేస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్త పేస్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో చాలా బ్రాండ్స్ ఆఫ్ పేస్ట్ ఉంటుంది. నాకు పర్సనల్లీ కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అనేది చాలా ఇష్టం. సో దీంతోనే నేను రెగ్యులర్గా బ్రష్ చేసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ బ్రష్ చేసుకోవడం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్లో ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఆ తర్వాత నేను ఏ డ్రెస్ వేసుకుంటాను, సో ఎలా రెడీ అవుతాను మీకు చూపిస్తాను. సో వెయిట్ ఫర్ దట్ గైస్. ఓకే, ఐల్ బీ బ్యాక్. సో ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. సో చాలా రోజుల నుంచి ఈ అవుట్ఫిట్ ఒక మూలకు ఉందన్నమాట, వేసుకోకుండా అలానే పడేసా. కొన్ని ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది, కానీ ఇది మాత్రం దొరకవుగా మన వస్తువులు, అమ్మాయిల వస్తువులు ఒక చోట కొంటే ఇంకో చోట పెడతాము. సో దొరకలేదు కాబట్టి ఇప్పటివరకు వేసుకోవాలి. నాకు ఎందుకో ఇవాళ బ్లాక్ వేసుకోవాలనిపించింది. అండ్ బ్లాక్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం నేను బయటకు వెళ్తే బ్లాక్ ప్రిఫర్ చేస్తాను. సో ఇవాళ నా అవుట్లుక్ వచ్చేసి బ్లాక్ టాప్ అండ్ బ్లూ కలర్ టాన్ జీన్స్ అనమాట. ఓకే, సో ఫైనల్గా రెడీ అయితే అయిపోదామా. సో నేనైతే పర్సనల్లీ, నేననే కాదు అందరు అమ్మాయిలు ఫస్ట్ రెడీ అయ్యే ముందు పూసుకునేది మాయిశ్చరైజర్ అనమాట. నేను కూడా అదే ప్రిఫర్ చేస్తాను. సో నాకు ఇది ఎప్పటి నుంచో అలవాటు అనమాట, నివియా అనేది. ఇండియాలో ఉన్నప్పటి నుంచి ఇది వాడుతుండే. సో ఇప్పటికీ కూడా నేను ఇదే వాడుతున్నాను. ఇదే కాన్స్టెంట్ బ్రాండ్, నా ఫేవరెట్ బ్రాండ్. సో నీట్గా ఫేస్కి మాయిశ్చరైజర్ పూసుకోండి. ఇండియాలో ఏమో కానీ యుఎస్ఏలో అయితే చాలా వింటర్లో అయితే చాలా చలి ఉంటుంది, అసలు మొహం ఇలా పగిలిపోతూ ఉంటుంది. సో మ్యాండేటరీగా వాజిలైన్ కానీ మీకు నచ్చిన మాయిశ్చరైజర్ పూసుకోండి మర్చిపోకుండా. మంచిగా హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత జనరల్లీ నేను రెగ్యులర్గా వాడేది పాండ్స్ పౌడర్ అనమాట. ఇన్ కేస్ బయటకు వెళ్తూ ఉంటే కొద్దిగా మేకప్ అవి యూజ్ చేస్తాను. సో నేను వాడేది ఇదనమాట. సో ఇది వచ్చేసి నాకు పేరు కూడా అంత ఐడియా లేదు, కలర్ సెన్స్ గోల్డ్ ఎడిట్ అనమాట. సో ఇది నేను యూజువల్గా వాడతాను. సో ఇంకెందుకు ఆలస్యం, పూసేసుకుందాం. చూసుకొని నీట్గా అన్ని ఏరియాస్ కవర్ అయ్యేటట్టు అప్లై చేసుకుందాం. చూడండి ఎంత గ్లో వచ్చిందో నా ఫేస్కి. అందుకే నేను అది అప్లై చేసుకుంటాం. సో
సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది లాక్మీ వాడతాను. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ బ్రాండ్, అందరూ యూజ్ చేస్తారు మ్యాక్సిమం లాక్మీ, లేకపోతే డిపెండ్స్ ఆన్ దేర్ బడ్జెట్ అనమాట. సో నేనైతే ఇది యూజ్ చేస్తాను లాక్మీ. సో అప్లై చేసుకుందాం లాక్మీ. నేను ఎక్కువ అప్లై చేయను అనమాట. నేను యాక్చువల్గా ఎక్కువ మేకప్ పూసుకోను రెగ్యులర్గా, చాలా రేర్ అనమాట. సో చిన్నప్పుడు అయితే అస్సలకి వాడేదాన్ని కాదు. ఇప్పుడు మ్యాండేటరీగా కొన్ని సిచ్యువేషన్లో వాడాల్సి వస్తుంది, మెయింటైన్ చేయాలి కాబట్టి. సో నేను అందుకే వాడుతున్నాను. సో చూడండి. సో నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి కాజల్ అనమాట. నాకు ఇదంటే ఎంత ఇష్టమో. సో నేనైతే బయటికి మేకప్తో అయినా లిప్స్టిక్లో అయినా వెళ్తా, కానీ ఈ ఐలైనర్ లేకుండా వెళ్ళలేను. ఇది నాకు మ్యాండేటరీ అనమాట. నాకు ఇది చాలా ఇష్టం. ఇది పెట్టుకుంటే ఎందుకో నా ఫేస్కి కలర్ వస్తుంది అనిపిస్తుంది. సో ఇదైతే అప్లై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్టిక్కర్. ఇది నేను మ్యాక్సిమం పెట్టుకోను, ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వస్తే తప్పించి. సో బొట్టు పెట్టుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ హెయిర్ కోంబింగ్. యాక్చువల్లీ హెడ్ బాత్ చేయాలి, 2-3 days అవుతుంది. సో అందుకే హెయిర్ అంతా క్లమ్జీగా ఉంది. సో ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఒక్క నిమిషం వచ్చేసాను. సో నా లిప్ బామ్ తెచ్చుకోవడానికి వెళ్ళాను అనమాట. నేనైతే ఇది వాడతాను. ఇది కైండ్ ఆఫ్ కొరియన్ వాళ్ళది. నాకు చాలా ఇష్టం అనమాట ఈ లిప్ గ్లాస్. సో నేను ఎప్పుడు లిప్ గ్లాస్ పెట్టుకున్నా అది కొంచెం మన బయటకు రాందే ఊరుకు ఉండదు. సో లిప్ గ్లాస్ పూసుకున్నా. నా ఫేవరెట్ వాచ్ యాపిల్ వాచ్, ఇది పెట్టుకుంటా కంపల్సరీ, మ్యాండేటరీ అనమాట. అంత కాస్ట్ పెట్టి కొన్నాక వేసుకోకపోతే ఎట్లా. సో ఇది వేసుకున్నాను. సో ఇది వచ్చేసి నా ఫైనల్ ఫేస్ లుక్ అనమాట. వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయాను. సో నా ఫేవరెట్ సెంట్ వచ్చేసి విక్టోరియా సీక్రెట్ అనమాట. ఈ బ్రాండ్ చాలా చాలా బాగుంటుంది యూఎస్లో. మనం ఇక్కడికి వచ్చాక ఈ బ్రాండ్స్ అన్నీ ఇంకా కొనడం అలవాటు అయిపోద్ది. సో నేను పర్సనల్గా ఈ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తాను. బా ఎంత బాగుంటుంది అసలు. సో పర్ఫ్యూమ్ కూడా ఇలా బయటకు వెళ్తున్నాం కాబట్టి పర్ఫ్యూమ్ కూడా వాడాలి. బయటకంటే ఎక్కడో కాదు, మా ఇంటి బయటికి. సో ఇవాళ వెదర్ అయితే చాలా బాగుంది, అందుకే మీకు కూడా చూపిద్దామని. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి. సో ఇది నా ఫైనల్ అవుట్లుక్. బాగున్నాయి కదా. సో మీకు కూడా టైం కనుక ఉంటే ఇలా రెడీ అవ్వండి. మంచిగా రీల్స్లో కానీ ఎందులో అయినా కానీ మంచిగా పడతారనమాట, వీడియోలో కానీ ఒక మంచి లుక్ వస్తుంది. సో ఇదైతే నాకు తెలిసిన మేకప్. సో నేను అంత ప్రొఫెషనల్ కాదు మేకప్లో, సో ఎంతో కొద్దిగా తెలుసు కాబట్టి అంతలో మీకు చెప్పాను. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇల్లు ప్రస్తుతానికి గలీజ్గా ఉంది. సో మెల్లగా టైం ఉన్నప్పుడు క్లీన్ చేస్తాను. ఇది మా ఇంటి బయట అనమాట, కంప్లీట్ బయట కాదు, సో లోపల కొంచెం బయట. సో చూడండి వాళ్ళ వెదర్ ఎంత చాలా బాగుందో. పొద్దున వర్షం పడింది యాక్చువల్లీ, కానీ ఇప్పుడు ఏం పెద్ద వర్షం కనిపించట్లేదు. సో ఇది నా కార్ అనమాట, నా ఫేవరెట్ కార్. కాస్ట్లీ కార్ కాదు, పెద్ద కార్ కాదు, కానీ నాకు ఈ కార్ అంటే చాలా ఇష్టం.
ఇష్టపడి కొన్నాను, తక్కువ బడ్జెట్లో మంచి ఇంజన్ కాబట్టి కొన్నాను. సో నా కార్ గాయస్. సో ఈ కార్ పేరు వచ్చేసి టొయోటా ప్రియూస్ అనమాట. టొయోటా అనేది మంచి బ్రాండ్ ఇక్కడ. సో ఇది బేసిక్ మోడల్ కారు. సో గాయస్ వీడియో అయితే అయిపోయింది. నా డైలీ వ్లాగ్ అనమాట ఇది. అంటే నేను డైలీ రొటీన్గా ఏం చేస్తాను టైం ఉన్నప్పుడు అనేది, ఎలా డ్రెస్ అవుతానని. సో అంతా ఈ వీడియోలో మెన్షన్ చేశాను. మీరు తప్పకుండా ఎండ్ దాకా చూడండి. చూసి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. I love you guys.